The whole earth is filled with your glory. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగతీయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారందరూ మారాకు చేరారు. మోషేకు ఎక్కడ వాటర్ దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అప్పటికి పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు అందరూ కూడా 3 దినాలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వీరందరూ చాలా దప్పికతో ఉన్నప్పుడు నీళ్లు వాళ్ళకి అవసరమై ఉన్నాయి. అయితే వారందరూ ఒక నీటి బుగ్గను చూసి త్రాగుటకు అందరూ సంతోషముతో ఆ నీటి బుగ్గకు చేరి ఆ నీరు టేస్ట్ చేసినప్పుడు ఆ నీరు వారికి చేదుగా అనిపించింది. ఇక వెంటనే మోషేతో వచ్చిన జనాంగం అంతా మోషే మీద సణుగుతూ, ఐగుప్తు దేశంలో సంతోషంగా ఉన్నాం, కానీ ఇక్కడ చేదైన నీటిని తాగడుకు మమ్మల్ని తీసుకుని వచ్చితే అని మోషే మీద సణుగుకున్నప్పుడు అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. ఇజ్రాయేలు సైన్యమంతా ఎర్ర సముద్రమును దాచి ఎర్ర సముద్రము 6 నెలలు నడిచి వచ్చిన సంగతి మర్చిపోయి దేవుని యొక్క మహిమను మర్చిపోయి మోషే మీద సణుక్కొనగా అప్పుడు యెహోవాకు మొరపెట్టగా అంతటా మోషేకు దేవుడు ఒక చెట్టును చూపించి దాని నీళ్ళలో వేసి నీరు త్రాగమని చెప్పినప్పుడు దాని నీటిలో వేయగా ఆ నీరంతా కూడా చక్కటి మధురమైన నీటిగా మార్చబడింది. అప్పుడు వారందరూ ఆ నీటిని త్రాగి దప్పికను తీర్చుకున్నారు. అప్పటికే వారికి 3 దినాల నుండి వాటర్ లేక ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. దేవుడు అక్కడ వారిని పరీక్షించి ఆయన కట్టడలను అనుసరించిన వారందరికీ కూడా ఏ తెగులు రానియక ఐగుప్తు స్వస్థపరిచి యెహోవాను నేనే అని. దేవుడు చేసిన అద్భుతములన్నీ కూడా కళ్ళారా చూచి కూడా వారు దేవుని విశ్వాసం ఉంచక మోషే మీద ప్రతిసారి సణుగుతూనే అయినప్పటికీ దేవుడు వారిని పిలిచను కాబట్టి వారందరికీ ఏదేది అవసరమైనదో దేవుడు సంతృప్తిగా వారి దాహమును తీర్చెను, వారికి ఆహారము పంపాను. మనం ఇప్పుడు షూరు అరణ్యము దాచి మారా అనే ప్రదేశానికి వెళుతూ ఉన్నాం. ఇజ్రాయేలీలు సముద్రము దాటిన తర్వాత దాదాపు 3 దినములు ఈ అరణ్యములో నడుచుకుంటూ వచ్చారు. అందుచేత వారికి బాగా దాహమైనట్టు మనం చూస్తున్నాం. ఈ షూరు అరణ్యము దాచి వారు కాస్త ముందుకు వెళ్ళినప్పుడు వారు నీటి కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే మోషేకు ఈ అరణ్య ప్రాంతము బాగా తెలుసు. ఎందుకంటే 40 సంవత్సరములు మోషే ఈ అరణ్యములోనే గొర్రెలను మేపుకుంటూ పశువులను మేపుకుంటూ తిరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి స్థలము ఆయనకు తెలుసు. మోషేకు ఈ మారా నీరు చేదుగా ఉంటుందని కూడా తెలుసు. మనము మారా అనేటువంటి ప్రదేశానికి వెళుతున్నాం. మారా అంటే చేదైన నీటిని దేవుడు మధురంగా మార్చిన ప్రదేశం. ఇజ్రాయిల్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మంది నీటిని త్రాగే దాహము తీర్చుకున్నటువంటి ప్రదేశం. ఆ చేదైన నీరు సముద్రము చుట్టుపక్కల నీరంతా ఉప్పుగా ఉంటుంది, కానీ ఆ చేదైన నీటిని దేవుడు మధురముగా మార్చి ఇశ్రాయేలు అందరి దాహము తీర్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా చేదైన బ్రతుకులు మనకు ఉండవచ్చు. మనం ప్రభువుకి మొర్రపెట్టినప్పుడు చేదు నీటిని మారాని మధురంగా మార్చిన దేవుడు మన చేదైన స్థితిని కూడా మధురంగా మార్చగలడు. మనం చూసిన ఈ ప్రాంతమంతా మారా ప్రాంతము. చుట్టుపక్కల చిన్న చిన్న షాపింగ్స్ మనం చూడవచ్చు. చాలా పేదవాళ్ళైనటువంటి వారు ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారు.
ఎవరు వెళ్ళినా వారి దగ్గర with your glory. కొనిన్నట్లయితే వారికి కూడా కొంచెం జీవనోపాధి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా వారి దగ్గర మా చేతనైనంత మట్టుకు వస్తువులు కొన్నాము. మనము చూస్తున్న ఈ బావి ఇదే మారా మధురంగా మార్చబడినటువంటి స్థలము. ఈ బావిలో నీరు ఇప్పటికి కూడా చూడండి ఎలా ఉన్నదో. Okay. So the Hebrew people crossed from the other side. So this is a place around 2 kilometers far from here where they crossed the Red Sea. From the other side up to here. Other side called Africa. Cross to Asia. Once they reach here, it was no water. If you drink any place, it's salt water. Salt. How we can drink salt water? We start to shout in the face of Moses, Moses, where is our drink? No water! So the God said for Moses, just touch the water and it became good water. As a miracle, listen. As a miracle, this water is still good water, sweet water, drink, no salt. What is our proof? Can you see this microorganism? Is this from God? This kind of microorganism cannot stay in salt water. Cannot live in salt water. So this is sweet water. But this is in place salt water. Except this. Okay? So take the water and bring it back to the boss. About 5 minutes back to the water. ఓకే, వినండి ఒకసారి. ఇజ్రాయేలీలు అటువైపు ఆఫ్రికా దాన్ని దాటుకొని ఈజిప్ట్ దేశంలో కైరు నుండి దాటుకొని ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి వచ్చారు. ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు సముద్రాన్ని దాటారంట. దాటి ఇక్కడికి రాగానే ఇక్కడ ఎక్కడ తవ్వినా కానీ సాల్ట్ వాటర్ మొత్తం ఉంటాయంట. అప్పుడు మోషే ప్రభువుకి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వాటర్ని టచ్ చేయగానే ఈ మారా అనగా చేదైన వాటర్ అంతా తీపిగా మారిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా మీరు పంపు వేసి చూసినా ఎక్కడ చూసినా కానీ అంతా సాల్ట్ వాటర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వాటర్ తీపిగానే ఉంటుంది. మారా ప్రదేశం నుండి మేము ఈజిప్ట్ కైరోకి బయలుదేరి వెళుతున్నాము. మరొక వీడియోలో ఈజిప్ట్ పిరమిడ్స్ అన్నిటి కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.